చెడు వ్యసనాలకు బానిసలైన వారిని పిల్లల కానించి వెళ్ళి మనకు ఈరోజు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వారిని మనం మంచి మార్గంలో తెచ్చుకోవడానికి కొన్ని రెమెడీలు ఈరోజు చూద్దాము. ఓం నిఖిల గురవే నమః. ఓం గురుభ్యో నమః. గురు పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఈరోజు ఎన్నో మనం బతుకుంటూ కూడా ఈ చెడు వ్యసనాలతోటి ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. భర్త తాగుడు బానిసగా మారడంతో ఆ ఇల్లు కుదేలు అయిపోతుంది. ఆ విధంగా ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడి ఎన్నో జీవితాలు నాశనమైపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. అలా ఎందుకు జరుగుతుంది? దానికి మనం ఏ విధంగా పరిహారాలు చేయాలి? మొన్న ఒక వ్యక్తి మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆ యొక్క భర్త తాగుడుకు బానిసయ్యి ఇంట్లో పనిచేసే డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న అన్ని సామాన్ల కాడ నుండి అమ్ముకుంటూ ఆ యొక్క ఇంట్లో ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళతో మంచిగా సఖ్యతగా ఉండకుండా మరియు అదేవిధంగా పిల్లలను కూడా విపరీతంగా కొట్టుకుంటూ విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నాడని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది. దీనికి ఎందుకు ఇలా అవుతుందని చెప్పి మనం ఎంత ప్రయత్నించినా దానికి మనకు ఎటువంటి సమాధానం దొరకదు. అయితే ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా మనకు చిన్నతనం నుండే చెడు వ్యసనాలకు బానిసలవుతూ ఉంటారు. అంటే సడన్ 14 ఏండ్లు వచ్చినాయి అంటే టీనేజ్లకు ఎంటర్ అయ్యే మూమెంట్లో వాళ్ళు ఆ యొక్క తిరిగే పద్ధతులను బట్టి తిరిగే స్నేహితులను బట్టి వారు ఖరాబ్ అయ్యే పరిస్థితికి దిగజారుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు కొనసాగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియలేని పరిస్థితులలో ఉంటారు. మనకు చిన్నప్పటి నుండే చిన్నపిల్లలకు మనం రామాయణం గురించి చెప్పడం మనం మంచి పద్ధతిగా అలవర్చుకోవాలి. కనీసం ఆ విధంగా రామాయణం గురించి చెప్పలేని పరిస్థితులలో ఉంటే కనీసం మనము శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనైనా కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుల వారు ఉంటాడు. కాబట్టి చిన్నపిల్లల్లో మన ఇంట్లో ఎటువంటి వ్యసనాలకు గురి కాకుండా ఆ యొక్క హనుమంతుల వారి రక్ష ఉంటుందని మనం మామూలుగా ఎటువంటి భూత ప్రేత పిశాచాల బారిన పడకుండా కూడా కొన్ని చెడు దృష్టులు కలగకుండా కూడా చిన్నపిల్లలకు మనం హనుమాన్ బొమ్మలు మనం మెడలో వేస్తాం అందరూ. ఆ విధంగా ఎటువంటి చెడు జరగకుండా చిన్నపిల్లలకు మనం ఆ విధంగా వేస్తూ ఉంటాం. దీనినే మనము శ్రీరామ రక్షగా మనం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా మనం చిన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉత్తరం వాయువ్యం మధ్యలో అంటే ఉత్తరానికి వాయువ్యానికి మధ్యలో ఈ దిశలో పిల్లగాళ్ళను కానీ పెద్దలు కానీ కూర్చోవద్దు. ఎందుకంటే ఇవి ఎంజాయ్మెంట్కు అంటే మన చెడు వ్యసనాలకు గుంజుకపోయే ఆ యొక్క అదన్నట్టు మనకు ఆ దిశను ఆ యొక్క చెడు యొక్క దిశ అంటారు. అందుకనే ఉత్తరంలో కానీ వాయువ్యంలో కానీ మనం కూర్చోనివ్వకుండా చూడాలి. అదేవిధంగా తూర్పుకు ఈశాన్యంకు మధ్యలో కూడా మనకు కొన్ని పరిష్కారాలు మనం చేసుకోవాలి. మనము ఎట్లా మన ఇంట్లో ఇటువంటి చెడు వ్యసనాలకు తాగుడుకు బానిసై జూదానికి బానిసై కొంతమంది మనకు చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు, అయ్యా మా కొడుకు జూదానికి బానిసై ఇంట్లో ఉన్న మొత్తం అన్నిటిని అమ్మేస్తున్నాడు, బంగారం కా నుండి టీవీ కాంచెల్ ఫ్రిడ్జ్ కా నుండి అన్నీ అమ్మేసిండు, అసలుకు చెప్తే వినడం లేదు, మా మీదనే దాడిలో చేస్తున్నాడు, మమ్మల్ని విపరీతంగా కొట్టి ఇంట్లో అన్నీ గుంజుకొని పోయి ఆడుతూ ఉన్నాడు, ఈ జూదాన్ని మాన్పించడం ఎలా అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అందుకనే ఇటువంటి చెడు వ్యసనాలను మనం దూరం చేసుకోవాలి అంటే మనము కొన్ని చిన్న చిన్న రెమెడీలు మనము చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా దాంట్లో ఈ ఉత్తర వాయువ్యంలో వాళ్ళు ఎక్కువగా కూర్చోకూడదు. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో గోమాత యొక్క చిత్రపటం కానీ విగ్రహం కానీ తల్లిని ఇట్లా పొదుగును చీకుతూ ఉన్న
మనకు గోమాత ఉంటుంది పిల్లతోటి. ఆ యొక్క విగ్రహాన్ని మనం ఉత్తర వాయువ్యంలోను తూర్పు ఈశాన్య మధ్యలోను ఆ యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ మనం పెట్టి ఉంచాలి. ఆ విధంగా పెట్టి ఉంచడం వల్ల చాలా మనకు నెగిటివ్ అనేది జరగకుండా ఉంటుంది. వాళ్ళల్లో ఆ యొక్క ఎంజాయ్మెంట్ అనేది క్రమేణా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు గురువారం ఆవు దగ్గరికి తీసుకొని వెళ్ళి మనము పచ్చకూర ఉంటుంది కదా, పచ్చకూర మనము లేకుంటే పాలకూర, పచ్చకూర తినిపిస్తే చాలా మంచిది. ఒకవేళ పచ్చకూర లేని పక్షంలో పాలకూర అయినా కానీ గురువారం అక్కడ తినిపిస్తే చాలా మంచిగా జరుగుతుంది. మన ఇంట్లో పెద్దవారు కూడా తాగుడుకు బానిసైన వారు ముఖ్యంగా వాళ్ళని తీసుకుపోయి ఆవులకు పెట్టియడం వల్ల వాళ్ళు క్రమేణా తగ్గుముఖం పడుతూ ఉంటారు. మనం అదేవిధంగా ఇంట్లో ఒక 40 రోజులు ఇప్ప పువ్వు దీపంకు మనము నూనె దొరుకుతుంది. విప్ప పువ్వుతోటి చేసిన దీపం దొరుకుతుంది. ఆ యొక్క విప్ప పువ్వు నూనెను మనము ఇంట్లో ఒక మండల కాలంలో అంటే ఒక 41 రోజులు అంటే 40 రోజులు పూర్తిగా మనము నిత్యము విప్ప పువ్వుతోటి మనము అక్కడ మన ఇంట్లో పూజ చేసుకునే చోట విప్ప పువ్వు నూనెతోటి మాత్రమే దీపారాధన చేయాలి. ఆ విధంగా మనం నిత్యం దీపారాధన చేయడం వల్ల 40 రోజులలో క్రమేణా తాగుడుకు కానీ జూదానికి కానీ ఇతర వ్యసనాలకు కానీ వాళ్ళు బలి అయ్యేవారు వాళ్ళు బలి కాకుండా వాళ్ళు క్రమేణా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మనం ఇప్ప పువ్వుతోటి అక్కడ మనం పూజ చేశాక మనము ప్రత్యంగిర అమ్మవారిని స్మరించుకుంటూ అక్కడ మనం పూజ చేసి, అమ్మ మా ఇంట్లో మనకైతే ఎవరైతే ఆ విధంగా వ్యసనాలకు బానిసయ్యారో వాళ్ళు ఆ వ్యసనాల నుండి బయటపడడానికి నేను 40 రోజులు నేను విప్ప పువ్వుతోటి దీపం ముట్టిస్తున్నానమ్మా అని చెప్పి ఆ భైరవునికి ఆ ప్రత్యంగిర అమ్మవారికి మనస్ఫూర్తిగా మంచిగా మొక్కి మీరు నిత్యము ఆ యొక్క ఒక చిన్న గ్లాసు లాంటి దాంట్లో తులసి ఆకులను వేసి తులసి ఆకులను వేసి మనము 40 రోజులు ఆ తులసి తీర్థాన్ని ఎవరైతే బానిసలుగా మారుతున్నారో వ్యసనాలకు వారికి ఆ యొక్క తులసి తీర్థాన్ని నిత్యము వాళ్ళకు తీర్థంలా వేయాలి. అంటే ఒక చిన్న గ్లాసులో ఉంటుంది కాబట్టి మనం తీర్థం తీసుకున్నట్టు చేసి వాళ్ళకు కూడా తులసి తీర్థమే కాదు మంచిగానే ఉంటుంది తాగమని చెప్పి ఇవ్వాలి. ఈ విధంగా చేయాలి 40 రోజులు. మనము అదేవిధంగా ఎవరైతే చెడు వ్యసనాలకు బానిసలయ్యారో వాళ్లకు మన ఇంట్లో పెద్దలైనా పర్లేదు, మనమైనా పర్లేదు, మన ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈ చెడు వ్యసనాలతో ఉన్నవారికి ఈ 40 రోజులు విప్ప పువ్వుతోటి మనం దీపం ముట్టించిన క్రమంలో రోజు రాత్రి వాళ్ళు పడుకునే పోయే ముందు వాళ్ళకు వెల్లిపాయతోటి దిష్టి తీసేయాలి. దిష్టిలాగా వాళ్ళ చుట్టూ తిప్పి ఆ యొక్క వెల్లిపాయను బయట పడేయాలి. ఈ విధంగా 40 రోజులు మీరు చేయడం వల్ల క్రమేణా వాళ్ళు వాళ్ళ పద్ధతులను మార్చుకొని మంచి పద్ధతులకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ విధంగా పాటించండి. మీకు ఖచ్చితంగా ఎవరైతే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారో వాళ్ళ గురించి మీరు ఒక 40 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా మనము ఒక ఇన్ని రోజుల కష్టాన్ని ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ఎంతో మీకు క్షోభకు గురి చేసి ఉంటారు. ఆ యొక్క క్షోభను కంటే ఈ 40 రోజులు చేయడం మీకు లెక్క కాదు. ఈ మండల కాలం మీరు చేయండి. మీ యొక్క ఆత్మవిశ్వాసంతో ఆ యొక్క ప్రత్యంగిర భైరవులపై నమ్మకంతో మీరు నిత్యము ఇంట్లో ఈ యొక్క దీపం వెలిగివ్వండి. విప్ప పువ్వు నూనెతోటి దీపం వెలిగివ్వండి. రోజు ఎల్లిపాయతోటి వాళ్లకు దిష్టిలాగా తిప్పి తీసేయండి. ఖచ్చితంగా మీకు మంచి అవుతుంది. ఆ యొక్క ప్రత్యంగిర అమ్మ యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు ఉండి మీ ఇంట్లో సమస్తం సుఖశాంతులతో ఉండి ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీరు నిత్యం ఎంతో మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పి ఆ యొక్క అమ్మవారిని వేడుకుంటూ మనము ప్రత్యంగిర అమ్మవారి పాటల పల్లకి అని చెప్పి మనము
ఒక ఆల్బమ్ తయారు చేద్దామని చెప్పి అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనకు దీనికి సహకారం చాలా అవసరం. సహకారం అవసరమా అంటే మనము ఎవరో ఒకరిని పెట్టి వాళ్ళతో చేపియచ్చు, కానీ అలా కాదు. అందరం మనము ఒకరికొకరం సహకరించుకుంటేనే దీనికి అధికంగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఒకళ్ళ మీద మనం భారం వేయకుండా అందరూ ఎంతో కొంత 1000 2000 మనకు తోచినంత మనకు అమ్మవారికి మనం పంపించినచో అమ్మవారి కృపతో మనము ఆ యొక్క ఆల్బమ్, ఎందుకంటే తెలుగులో ఇప్పటి వరకు ప్రత్యంగిర అమ్మవారి యొక్క ఆల్బమ్ లేదు. మనము ఆ యొక్క ఆల్బమ్ చేయడానికి మనము సంకల్పించుకున్నాం. కాబట్టి మంచి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తోటి మనం చేపిస్తున్నాం కాబట్టి చాలా ఖర్చులు ఉన్నాయి. పాట పాడే వాళ్ళు కూడా చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మనకు ఆ ఖర్చులు ఎక్కువైతున్నాయి. కాబట్టి మీరు దీనికి సహకరించాలని చెప్పి ఈ నిఖిల ప్రత్యంగిర ఉపాసన ద్వారా మనం కోరడం జరుగుతుంది. మనం ఆ పైన డిస్ప్లేలో కూడా మన మొబైల్ నంబర్, ఫోన్పే, వాట్సాప్ది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఈ యొక్క దీనికి సహకరించేవారు ఖచ్చితంగా సహకరించగలరు. అదేవిధంగా ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై ప్రత్యంగిర మాత.